మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ఓం నమ శివాయ నమ. ఓం శ్రీ పరబ్రహ్మ దేవి మహాశక్తి స్వరూపిణి ఓంకారి రూపిణి ఓం శ్రీ మాత్రే నమ. ఓం కొండదేవతాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. 2025 అక్టోబర్ నెల. ఈ నెలలో ఈ 12 రాసులకి ఎలా జరుగుతుంది, ఎలా జరగబోతుంది, ఎలా ఉందనేది, స్థితిగతులు ఎంతవరకు వచ్చినాయి అనేది మనం ఈరోజు చెప్పబోతున్నాం. మరి జాతక బలము, జీవిత బలము, స్థాన బలము, పూజ బలము, యోగ బలం. మరి ఈ 12 రాసుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ శని మహాదశ ఎంతవరకు వచ్చింది, గురు బలం ఎంతవరకు వచ్చింది, రావు దశ ఎంతవరకు వచ్చింది, కేతు దశ ఎంతవరకు వచ్చింది, ఈ 12 రాసుల్లో ఉండవలసిన వాళ్ళకి ఈ అక్టోబర్ నెలలో ఏమి జరుగుతుంది, ఏమి జరగబోతుంది. కాబట్టి ఎన్నో రోజుల నుంచి వీళ్ళు అనుకున్న పనులు కొన్ని కాకోకుండా, చేతికాటుకు వచ్చినాయి కొన్ని చేజారిపోవటం, అనుకున్న ఉద్యోగాలు ఎంత ట్రై చేసినా కాకోకుండా, పెళ్ళిళ్ళు ఏది ఆలోచించినా ఎంత ట్రై చేసినా పెళ్ళిళ్ళు కాకోకుండా, కళ్యాణాలు కూడా దగ్గరికి వచ్చి దూరం కావటం, సంతాన భాగ్యంలో కూడా బ్రేకు కావటం, ఆరోగ్య సమస్యలో కూడా చాలా వరకు ఇబ్బందులు పడటం. మరి వీళ్ళు ఏ కార్యక్రమం అనుకున్నా, ఏ పని అనుకున్నా కూడా ఆ పని చేతికాడుకు వచ్చి చేజారిపోవటం. మరి గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కానీ, హోమ్ డిపార్ట్మెంట్లో కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్లో కానీ, రియల్ ఎస్టేట్లో కానీ కొన్ని ప్రమోషన్లు, కొన్ని చేయాల్సిన కార్యక్రమాలు ఈ నెలలో ఎలా ఉన్నాయి, ఎలా ఉండబోతున్నాయి, మరి వాళ్ళు ఏ శాంతం చేస్తే వాళ్ళకి ఆ సమస్య అనేది తీరిపోతుంది, మనశ్శాంతి అనేది వాళ్ళకి ఎలాగ నిలబడుతుందో అనేది మనం ఇప్పుడు ఈ 12 రాసులకి స్థితిగతులు ఎలా ఉన్నాయా అనేది చెప్పబోతున్నాం. ఓం నమ శివాయ. ఈ మకర రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అక్టోబర్ నెల మకర రాశి. ఈ మకర రాశిలో ఉండవలసిన వాళ్ళకి అదృష్ట బలం, జీవిత బలం, యోగ బలం, లక్ష్మీ బలం, కేతువు బలం. కేతువు బలం అనగా వీళ్ళు ఒక్కలే కష్టపడుతుంటారు. భార్య పిల్లల్ని, కుటుంబాన్ని మొత్తాన్ని పక్కన పెట్టి ఊరిలో పెట్టేసి ఒక్కలే వస్తుంటారు. వీళ్ళు ఒక్కలే వచ్చి చాలా కష్టపడుతుంటారు. కష్టపడ్డా కూడా చెడము తీరుకుండదు, దమ్మిడి ఆదాయం ఉండదు. కష్టపడుతూనే ఉంటారు. కానీ పెద్దలు మాట వినుకోకుండా, పెద్దవాళ్ళు చెప్పిన డైరెక్షన్లు పోకోకుండా వీళ్ళు సొంత నిర్ణయాలు పోతుంటారు. సొంత నిర్ణయాల వల్ల లేనిపోయిన సమస్యలో ఇరక్కబోతుంటారు. కాబట్టి అలా చేసిన వాళ్ళకి కొన్ని సమస్యలు తప్పవు. కొన్ని కావాలంటే కొన్ని వదిలేయాలి, అన్ని కావాలంటే మనకు దక్కవు. కాబట్టి మనకి ఆదా కావాలి, ఇది కావాలి, అది కావాలంటే కాదు. చదువు కావాలి, పని కావాలంటే కాదు. పని కావాలంటే చదువు కావాలి, చదువు కావాలంటే పని కావాలి. మనకి చదువు కావాలంటే పని వదిలేయాలి, పని వద్దనుకుంటే చదువు కావాలి. ఈ రెండిట్లో ఒకటి చేయాలి. కానీ ఈ రెండు కావాలనుకుంటే ఏది కాదు కదా. కానీ కొంతమంది అతి తెలివి గల వాళ్ళు ఉంటారు. కొంతమంది అతి తెలివి అంటే ఇక వాళ్ళు ప్రపంచాన్ని మొత్తాన్ని చదివేసేసాము, మేము ప్రపంచం అంతా మా చేతిలోనే ఉంది, మేము మొత్తం చదివేసేసాము, మేము చెప్పిందే మాట, మేము చేసిందే వేదం, మేము చెప్పిందే వేదం అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతుంటారు. కాబట్టి చెడు మూర్ఖంలోకి వెళ్ళిపోతుంటారు. దానివల్ల వాళ్ళ కుటుంబంలో మనశ్శాంతి లేకోకుండా, భార్య ఒక రకంగా పోయి, భర్త ఇంకో రకంగా పోయి, వాళ్ళ సంసారం అనేది కరెక్ట్గా ఉండదు. చికాకులు ఎదురవుతుంటాయి, గొడవలు. ఎందుకంటే భార్య అంటుంటుంది నా మాటే నెగ్గాలంటుంటుంది. నేను కూలీ పాలు అయ్యి చేస్తున్నాను, కష్టపడుతున్నాను, నేను డబ్బు సంపాదిస్తున్నాను, పిల్లల్ని కష్టపడుతున్నాను, పిల్లలకి నేను పోషిస్తున్నాను, ఇంత పని చేస్తున్నానంటే అది నా వల్లే అంటుంటున్నామా. ఈయన చూసి ఏం పర్వాలేదు, నేనే చేస్తున్నాను, నేనే కష్టపడుతున్నాను, నేనే ఏరే ఊరు వెళ్తున్నాను, ఒక్కడనే డబ్బు కష్టపడుతున్నాను, తెస్తున్నాను, మీకు ఇస్తున్నాను నేనే అని ఈయన అంటుంటాడు. కాబట్టి వాళ్ళిద్దరికీ ఉండాల్సిన ఒక మూర్ఖత్వం, ఆ మూర్ఖత్వం వల్ల వాళ్ళ సంసారం అనేది భంగమైపోతుంది.
పటాపంచలైపోతాయి. దానివల్ల పిల్లలు తల్లులు వేరు బంధాలు అవుతారు. పిల్లలకి తల్లులకి సంబంధాలు ఉండవు. చాలా బాధ అయిపోతుంది. కాబట్టి ఇవన్నీ లేకోకుండా ఒక నిర్ణయానికి రావాలి. ఒక నిర్ణయానికి రావాలంటే వీళ్ళందరూ ఒక దుక్కున ఉండాలి. పిల్ల ఒక దుక్కున, తల్లి ఒక దుక్కున, తండ్రి ఒక దుక్కున ఉంటే పనులు జరగవు. ఎందువల్ల అంటే వీళ్ళ మీద ఉండాల్సిన 9 నవగ్రహాలు కనబడుతున్నాయి. నవగ్రహాలు దాంతోపాటు వీళ్ళకి కూర్చుంటే కుందేలు బుద్ధి, లేస్తే లేడు బుద్ధి, పండుకుంటే పాము బుద్ధి, 3 బుద్ధులు 6 గుణాలు కనబడుతున్నాయి. వీళ్ళకి నిమిషానికి గంటకి మారుతుంటుంది మైండ్. ఒక టైంలో ప్రశాంతంగా ఉంటారు, ఒక టైంలో సిరాకు పడుతుంటారు, ఒక టైంలో నవ్వుతూ ఉంటారు, ఒక టైంలో బాధగా ఉంటారు. ఇలాంటి జాతకం అనేది ఇలా జాతక యోగంలో కనబడుతుంది. మరి ఎట్లా ఇలా జీవిత యోగంలో అనేది మంచి మార్గం రావాలి అంటే ఒక పెద్దవాళ్ళ మాట వినాలి, లేదా వీళ్ళిద్దరూ ఒక అండర్స్టాండింగ్ రావాలి. వీళ్ళిద్దరూ ఒక అండర్స్టాండింగ్ లేకోకుండా ఎవరు అండర్స్టాండింగ్ వాళ్ళు పోయారనుకోండి, ఆ కాపురం నిలబడదు, ఆ కుటుంబం నిలబడదు, ఆ పిల్లలు కూడా వాళ్ళ తల్లిదండ్రుల మాట వినరు. మా తల్లిదండ్రులు బాధపడుతున్నారు, సికాకు పడుతున్నారు అని వాళ్ళ మైండ్ కూడా డివైడ్ అయిపోతుంది. వాళ్ళ మైండ్ డివైడ్ అయిందనుకో, మీరు ఏ మాట చెప్పినా కూడా మీ మాట వినరాలు. మీ నిర్ణయం మీరు తీసుకున్నప్పుడు వాళ్ళ నిర్ణయం వాళ్ళు తీసేసుకుంటారు. దానివల్ల లేనిపోయిన సికాకులు ఎరక్కబోతారు. మరి ఇలా జాతకంలో చూస్తే విద్యారంగంలో చాలా బాగుంది, చదువులో అభివృద్ధి, విదేశాల్లో మంచి చదువు, రాజకీయంలో జయప్రదంగా కనబడుతుంది, కుటుంబంలో కూడా అభివృద్ధి రావాల్సిన యోగం కనబడుతుంది. కాబట్టి స్థాన మార్పు చేయాలి. వీళ్ళు ఉండే ఇంట్లో నుంచి మార్చేయాలి. సొంత ఇల్లేనా సరే దాన్ని పక్కకు పెట్టేసి అది ఏరే వాళ్ళకి ఇచ్చేసి వీళ్ళు ఏరే స్థానానికి వెళ్ళిపోవాలి. అప్పుడు ఇలా దశ తిరుగుద్ది. లేకపోతే జీవితాంతం ఇలాగే బాధపడుతుంటారు. ముందుకు రారు, వెనక్కపోదు, బండి కదలదు, పని కాదు. ఆ విధంగా జరుగుతుంటుంది. మానసికమైన ఒత్తిళ్లు కొన్ని ఎదురవుతుంటాయి. కాబట్టి వాళ్ళకు వచ్చిన అవకాశాలు కూడా వాళ్ళే పోగొట్టుకుంటారు. ఎవరో పోగొట్టేది కాదు, వాళ్ళే పోగొట్టుకుంటారు. ఎందువల్ల వాళ్ళకు వచ్చింది మంచి ఛాన్సు. ఆ ఛాన్సులో మనం నిలబడి దాంట్లో కరెక్ట్గా కృషి చేసి కష్టపడితే మనకు 4 డబ్బులు వస్తాయి, 4 రూపాయలు వస్తాయి అనేది వాళ్ళ మైండ్కి తెలియాలంటే కొంచెం కృషి చేయాలి. ఏం పర్వాలేదులే, మనం కష్టపడవచ్చులే, సంపాదించవచ్చులే, చేయొచ్చులే అనుకొని మూర్ఖంగా ఆలోచిస్తే వాళ్ళకి ఎక్కువ అంటదు. అంతేగాడి అంటిద్ది కానీ మొత్తం అంటదు. నువ్వు ఆముదంలో నిండగా మునిగినా కూడా అది ఎంతవరకు అంటిద్దో అంతవరకే అంటిద్ది. అదే విధంగా కొన్ని జరుగుతున్నాయి. మన కళ్ళ ముంగల ఎన్నో చూస్తున్నాం. కాబట్టి ఒకరు చేసిన తప్పు మళ్ళా మనం చేయకూడదు. కాబట్టి మీరు జాగ్రత్త పడండి. ఇక నుంచి మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. మీరు ఏ కార్యక్రమం చేసినా, ఎక్కడ పోయినా, ఏ పని అనుకున్నా, ఎడు బోదాం అనుకున్నా చాలా జాగ్రత్తలు మీరు తీసుకునేటికైతే మీ జీవితానికి విజయవంతమయ్యే మార్గాలు కనబడుతుంది. కాబట్టి మీరు చేయాల్సింది పూజా బలం. శ్రీ సమ్మక్క సారలమ్మ అమ్మవారిని పూజించండి. బుధవారం రోజున తలస్నానం చేసి 2 కొబ్బరికాయలు తీసుకొని 2 బెల్లం గడ్డలు పెట్టి శ్రీ సమ్మక్క సారలమ్మ అమ్మవారిని మనస్ఫూర్తిగా అనుకొని 2 కొబ్బరికాయలు కొట్టి ఆ అమ్మవారిని మీరు తప్పకుండా పూజించినట్టుకైతే ఆ అమ్మవారు మీకు తప్పకుండా ఒక మంచి మార్గం అనేది చేస్తుంది. అలాగా బుధవారం 5 బుధవారాలు మీరు చేసినట్టుకైతే ఆ అమ్మవారు, ఆ సమ్మక్క సారలమ్మ తల్లి మీకు కొలువై ఉండి కొంగు బంగారం అయి మనశ్శాంతిగా ఉండి లక్ష్మి నిలబడిపోయి మనశ్శాంతిగా ఉండి మీ పిల్లలకి మంచి చదువు, మీకు మంచి ఆరోగ్యము, మీ కుటుంబంలో ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ పిల్లలకి అభివృద్ధి, మీ పంట, మీరు చేసే పనులు, మీరు చేసే రాజకీయంలో కూడా విజయము, చేసే ఉద్యోగంలో అభివృద్ధి, మరి గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో కూడా ప్రమోషన్లు, అతి భయంకరమైన పనులు, పెద్ద పెద్ద కార్యక్రమాలు మీకు అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా అతి దగ్గరలోనే వచ్చేసినాయి. కాబట్టి మీరు చేయాల్సిన పూజ చేయండి. మరి మీ మీద ఎలాంటి గ్రహాలు కానీ ఎలాంటి దోషాలు కానీ ఏమైనా ఉండేట్టుకైతే మీ పేరు, వయసు, గోత్రనామాలు మాకు పంపిస్తే మీ పేరు బలాన్ని బట్టి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు. కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి సంప్రదించినట్టుకైతే మీ పేరును బట్టి, మీ సమయాన్ని బట్టి,
మీ జాతకాన్ని బట్టి, మీ యోగాన్ని బట్టి మీకు ఏమేమి జరుగుతుంది, ఏమేమి జరగబోతుంది అనేది మేము చూసి అన్ని విషయాలు చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.